హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ లీవ్ విత్ సూర్య. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ తో కలిసి చౌమేలా ప్యాలెస్ కి అయితే వచ్చాను. ఈ చౌమేలా ప్యాలెస్ హైదరాబాద్ లో చార్మినార్ కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్యాలెస్ ఏ కాదు, హైదరాబాద్ చరిత్ర అని కూడా చెప్పాలి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. టికెట్ ప్రైస్ వెరీ రీజనబుల్, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. 100 అంటే ఫస్ట్ లో మేము ఎక్కువ అనుకున్నాం, బట్ ప్యాలెస్ చూసాక అది చాలా తక్కువ అనిపించింది. మనమైతే ఇప్పుడు ప్యాలెస్ లోకి వచ్చేసాం. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కదా. అక్కడ చూస్తున్నారా, అక్కడ కనిపించేదే రాజు యొక్క స్థానం. సో రాజులు ఆ ప్లేస్ నుంచే రాజ నిర్వహణ చేసేవాళ్ళు. ఈ రాజమందిరం అయితే నాకు మా ఫ్రెండ్స్ కి చాలా బాగా నచ్చింది. మేము చాలా పిక్స్ అయితే దిగాము. లైట్స్ వేస్తే ఇంకా సూపర్ గా అనిపిస్తుంది. ఆ రాజమందిరం నుంచి వెంటనే మ్యూజియం లోకి వెళ్ళాము. అక్కడ చిన్న చిన్న వస్తువులు చాలా బాగా అట్రాక్టివ్. మక్కా మసీద్ మాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా చాలా బొమ్మలు చూసాము, అవి చాలా బాగా చేశారు. ఆ బొమ్మలు కూడా ఎగ్జాక్ట్ గా రియాలిటీని చూపించేలా ఉన్నాయి, ఎందుకంటే రియాలిటీలో కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నట్టు ఇక్కడ చూపించారు. ఆ తర్వాత ఆ కాలంలో వాడే నాణ్యాలు, కాయిన్స్ అండ్ నోట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ మ్యూజియం లో మొత్తం హైదరాబాద్ చరిత్ర మొత్తం ఉంది. అంటే అప్పటి రాజుల వేషధారణ, వారి ఫోటోలు, వారి పేర్లు. ఆ పిక్స్ చూస్తే అప్పట్లో హైదరాబాద్ ఇలా ఉండేదా అనిపించేలా ఉన్నాయి. అలాగే అప్పుడు హైదరాబాద్ కి చాలా పెద్ద ఆర్మీ ఉండేది. ఆ పిక్స్ కూడా చూసాము, అవి చాలా బాగున్నాయి. ఇంకా ఆర్మీ వాడే డిఫరెంట్ వెపన్స్ కూడా చూసాము. దానికంటూ సపరేట్ ఒక మ్యూజియమే ఉంది. ఇదే ఆ మ్యూజియం. ఇన్ని రకాల ఆయుధాలు నా లైఫ్ లో ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను. ఇన్ని రకాల కత్తులు, బాణాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది. ఇప్పటికీ ఇన్ని వెపన్స్ ఈ చౌమేలా ప్యాలెస్ లో జాగ్రత్తగా ఉన్నాయంటే చాలా గ్రేట్. కత్తులు, కటార్లే కాదు, గన్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వెపన్స్ అన్ని చూస్తేనే అర్థమవుతుంది హైదరాబాద్ లో అప్పుడు ఎంత పెద్ద ఆర్మీ ఉండేదా. మేబీ ఈ ఆయుధాలు మొత్తం ఫారెన్ నుంచి ఇంపోర్ట్ అయినా చేసిండొచ్చు, బట్ ఏదైతే ఏమి ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయుధాలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇన్ని వెపన్స్ ఒక్కసారిగా చూసేసరికి నా కళ్ళన్నీ మైమరిచిపోయాయి. ఇంకా ఈ ఆయుధాలన్నీ అమర్చిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ గా కనపడుతుంది. ఈ ఆయుధాలన్నీ చూస్తుండగా మాకు ఒక వింత డ్రెస్ కనపడింది. అదేనండి, కట్టప్ప డ్రెస్ కూడా మాకు కనపడింది. ఆ కవచం చూస్తుంటే అప్పట్లో అంత బరువు ఎలా మోసేవారో అనిపించింది. ఇన్ని ఆయుధాలని మీరు ఎప్పుడైనా ఒక్కసారిగా చూసింటే కామెంట్ చేయండి. అలాగే ఆ ప్లేస్ కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈ ఆయుధాల మ్యూజియం చూసేసరికి చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. అలా ఒక సైడ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని సెకండ్ పార్ట్ సైడ్ కి మేము వెళ్ళసాగాం. అలా వెళ్తుంటే మాకు ఒక వింత చెట్టు కనపడింది. అది సేమ్ హ్యారీ పాటర్ సినిమాలో చెట్టులా కనపడింది. ఈ చెట్టు భలే ఉంది కదా, మీకు కూడా నచ్చిందా? ఆ తర్వాత ఇంకో ప్యాలెస్ కి వెళ్ళాం. ఇది చూస్తే హాల్ అండ్ బెడ్రూమ్స్ లాగా కనపడుతుంది. ఈ చున్నీకి చాలా బాగుంది, బట్ ఇది క్లోజ్ చేయడం వల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాం. ఓపెన్ లో ఉంటే చాలా బాగుండు అనిపించింది. ఆ తర్వాత ఆ ప్యాలెస్ ముందు ఒక విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహం చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు మల్ల యుద్ధం చేస్తున్నట్లుంది. ఆ విగ్రహం మొత్తం పాలరాయితో చేశారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా ఎక్కువ, అందుకే ఇది మంచి పిక్నిక్ స్పాట్ అయింది అందరికి. లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, వింటేజ్ కార్. ఇదైతే నాకు మా ఫ్రెండ్స్ కి పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే రోల్స్ రాయ్స్, ఫెరారీ, ఒక్కటేంటి పెద్ద పెద్ద కార్లు ప్రతి ఒక్కటి. ఇలాంటి కార్స్ నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. క్వాలిటీ విషయం అనే కాదు, వాటి సైజ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ కార్స్ చూసాక నాకు అనిపించింది, ఎందుకు పెద్దలందరూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారా అని. కార్స్ అండ్ బైక్స్ పిచ్చున్న వాళ్ళకి ఈ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అది పక్కా షూర్ గా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్స్ అండ్ బైక్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటి ప్లేస్ కి తప్పకుండా అందరూ విజిట్ అవ్వాలి, ఎందుకంటే ఇది హైదరాబాద్ యొక్క చరిత్ర. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. పేరైతే గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లీవ్ విత్ సూర్య.